హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పోహా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అటుకులతో ఉప్మా అండి. చాలా ఈజీగా, అలానే టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది. అలానే శనగల కర్రీ కూడా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతము, అలానే కృష్ణాష్టమి అన్ని పండుగలు వస్తున్నాయి కూడా ఆగస్టులో. సో వాటికైతే మనము ప్రసాదంగా ఇవి రెండు ఎలా పెట్టుకోవచ్చో కూడా చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ అటుకులను అయితే నానబెట్టాలండి. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మనము ఎప్పుడైతే అటుకులు పిండుతామో అవైతే ముద్ద కాకూడదండి. సో అంతవరకు అయితే నానబెట్టాలి. ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. అలానే తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, లెమన్, ఆనియన్, అలానే కరివేపాకు, క్యారెట్ కూడా ఉందండి. ఇక్కడ క్యారెట్ అనేది మనము స్మూత్గా తురుముకోవాలి. అటుకులను అయితే నేను వాటర్లో నుంచి సపరేట్ చేసి పెట్టానండి. అలానే క్యారెట్ని కూడా మనమైతే తురుముకొని అయితే పక్క పెట్టుకోవాలండి. ఆల్రెడీ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ నేనైతే చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇది లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి. అలానే ఏం తినబుద్ధి కానప్పుడు, మనకు నోరంతా బాగాలేనప్పుడు కూడా తక్కువగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి టిఫిన్ తిన్నా కూడా మనకైతే పొట్ట అనేది చాలా బాగా హాయిగా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే ఆనియను, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకున్న తర్వాత క్యారెట్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ క్యారెట్ అనేది కొంచెం సేపు వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. సో వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, అటుకులు అనేది మనకు చప్పగా అనపడవు. అందుకనేసి ఇక్కడైతే మనము సాల్ట్ అలానే పచ్చిమిర్చి అనేది కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, ఈ పోహా అనేది చాలా బాగుంటుంది. ప్లస్ తినడానికి కూడా ఈవినింగ్ వరకు కూడా అదే టేస్ట్తో ఉంటుందండి. సో అంతా వేగిన తర్వాత హాఫ్ నిమ్మ చెక్క అనేది పిండుకున్నాం అనుకోండి, మనకైతే టేస్ట్ కూడా డబుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే పొడి పొడిగా చేసి పెట్టిన అటుకులను అయితే ఇందులో కలుపుకోవాలి. ఇక్కడ అటుకులు అనేది మనకు ముద్దగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 బై 1 అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన అటుకులన్నీ వేసి బాగా కలియబెట్టుకోవాలండి. కరెక్ట్గా అయితే మనకు అటుకులు ఉప్మా సరిపోయింది. ఇదైతే నేను శనగలు తిరగవాతకైతే వేస్తున్నానండి. ఇక్కడ ఒక 1/4 కేజీ శనగల్ని నేను 4 to 5 అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. అప్పుడైతేనే మనకు శనగల టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈవినింగ్ అయితే మేము సాటర్డే ఈవినింగ్ అండి ఇలాగైతే ఇక్కడైతే పిల్లల్ని అవుటింగ్ తీసుకెళ్ళాము. యాక్చువల్గా స్కూల్ అయిన తర్వాత సైక్లింగ్కి అయితే తీసుకెళ్ళామండి. ఇంట్లోనే ఉంటే సెల్ ఎక్కువగా చూస్తుంటారనేసి మేమైతే సైక్లింగ్ చేసుకోవడానికి వెళ్ళాము. యాక్చువల్గా అయితే మనం బయట వెళ్తేనే అంటే పిల్లలు కూడా వస్తారు. సో తల్లులు కూడా ఎక్కువగా సెల్ చూయించకుండా ఇలా అవుట్ సైడ్ గేమ్లు ఆడిపించామనుకోండి, పిల్లలు అనేది బాగా ఆడుకుంటారు. ప్లస్ ఎక్కువ సెల్కి అనేది చూడకుండా ఉంటారు. సో ఇప్పుడైతే మా పాప అయితే సైకిల్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది. ఇక్కడైతే కొందరు పిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళైతే స్కేటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మనమైతే పిల్లలకైతే అన్నీ నేర్పిస్తేనే ఒక వయసులో వాళ్ళైతే అన్నీ తొందరగా నేర్చుకుంటారండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే మేము టెంపుల్ దగ్గర పిల్లల్ని ఆడిపించుకొని అయితే ఇంటికి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడైతే చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. అందుకోసం అనేసి వాళ్ళని చూసి బాగా ఆడుకుంటారని మేము కూడా తీసుకెళ్తాము. అలానే ఈవినింగ్ సాటర్డే మేమైతే టెంపుల్ విజిట్ కూడా చేసాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ చాలా ఫేమస్. ప్లస్ ఎక్కువగా జనాలు కూడా వస్తుంటారండి సాటర్డే అయితే. శనివారం అయితే ఇక్కడ ప్రసాదాలు కూడా ఎక్కువగా ఇస్తుంటారు. ప్లస్ పూజలు కూడా బాగా చేస్తారండి. పొంగల్ అయితే ఇచ్చారు ప్రసాదము. సో అంతా అయిన తర్వాత ఈవినింగ్ అయితే మేము పానీపూరి తినడానికి అయితే వెళ్ళామండి. ఇదైతే బంగారుపేట పానీపూరి బెంగళూరులో అయితే చాలా ఫేమస్ అండి. వాటర్ లిక్విడ్గా ఉంటుంది, ప్లస్ వైట్ కలర్లో ఉంటుంది. ఎక్కువ చింతపులుసు ఉండదు, వాటర్ కూడా చాలా ఘాటుగా ఉంటుందండి. ఆల్రెడీ నా వీడియోలో 1 or 2 times కూడా చూసుంటారు. సో అంతా సైక్లింగ్ అంతా అయిన తర్వాత పానీపూరి అయితే తినడానికి వెళ్ళాము. ఇక్కడైతే నేను నెక్స్ట్ శనగల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి లైట్ ఆన్ చేయ కుక్కర్లో ఆల్రెడీ నానబెట్టుకున్న శనగలను అయితే వేసుకోవాలి. వాటర్ అంతా నీట్గా డ్రైన్ చేసేసి ఇక్కడైతే శనగలు అయితే వేసుకోవాలండి. శనగల్లో కొంచెం అయితే వాటర్ పోసుకొని సాల్ట్ అనేది 5 గంటల్లో తగినంత వేసుకోండి. ఎందుకంటే కర్రీలో కూడా వేస్తాం కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఈ వాటర్ని సపరేట్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, అలానే కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు,
రెడ్ చిల్లీస్ తీసుకోవాలండి. కరివేపాకు, రెడ్ చిల్లీస్ అనేది తిరగవాతకైతే వేసుకుందాము. సో ఇక్కడ పేస్ట్ కోసం అనేసి కొబ్బరి అనేది మనమైతే కొంచెం సేపు మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలండి. అలానే అదే పేస్ట్లో పచ్చిమిరపకాయలు అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా స్మూత్గా పేస్ట్గా పెట్టుకోవాలండి. అలానే ఎక్కువ చట్నీ లాగా చేయకూడదు, కొంచెం లైట్ బరకగా అయితే పట్టుకోవాలి. అప్పుడైతేనే మనకు శనగలకి ఈ మసాలా వేసినప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అలానే తినడానికి కూడా బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను జస్ట్ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా అంతే, సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇక్కడ తర్వాత కావాల్సిన ఐటమ్స్ వేసుకొని కొంచెం ఇంగువ అయితే వేసుకోండి. ఇంగువ అనేది మనకు గ్యాస్ట్రిక్ లేకుండా చేస్తుంది. అలానే డ్రై రెడ్ చిల్లీసు, కరివేపాకు వేసిన తర్వాత ఆల్రెడీ నీళ్ళు ఉంచుకున్న శనగలు అయితే వేసి ఆయిల్లో కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో మిగిలిన శనగలన్నీ ప్యాన్లోకి వేసేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలండి. ఇక్కడ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అంతా తిరగవాత అనేది బాగా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడైతే ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకోవాలి. అలానే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం మీడియంగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి మనము ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో అనేది స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి, వెల్లుల్లి కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలా పొడులు కూడా అవసరం లేదండి. ఫైనల్గా మనకైతే శనగల ఫ్రై అనేది హెల్తీగా అయితే రెడీ అయిందండి. ఇక్కడ మీషోలో నేనైతే 2 టోపీలు అయితే ఆర్డర్ ఇచ్చానండి, గర్ల్స్వి. సో ఇక్కడైతే మనము ఏం ఆర్డర్ ఇచ్చామనేది అయితే చూద్దాము. ఇక్కడ యాక్చువల్గా గుండు చేసుకున్న వాళ్ళకైతే ఈ టోపీలు చాలా బాగుంటాయండి. చాలా ఫాస్ట్గా కూడా వచ్చింది డెలివరీ అనేది. జస్ట్ తక్కువ కాస్ట్లోనే 150 ఒకటి, 167 అయితే ఒకటి వచ్చిందండి. ఈ బ్రౌన్ కలర్ అనేది 2 పార్ట్లలాగా వచ్చింది. పైన ఒక టోపీ అలానే నెక్ కూడా వచ్చిందండి. సో ఇప్పుడు 2 వేసుకొని కూడా చూపిస్తాము. ఇక్కడ క్లాత్ అనేది చాలా స్మూత్గా కూడా ఉందండి. సో పట్టుకొని చూస్తే చూడండి, చాలా స్మూత్గా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. సో ఇక్కడైతే చూసారు కదా, నెక్కి అయితే వేసుకోవాలి. అలానే హెడ్కి అయితే సపరేట్గా అయితే మనకైతే టోపీ అయితే వచ్చిందండి. ఇది వింటర్లో చాలా బాగుంటుంది. అలానే నెక్స్ట్ అనేది ఇంకొక టోపీ అండి. ఇది పింక్ టోపీ. ఇది కూడా అంతే, చాలా లుక్ అయితే చాలా బాగుందండి, కలర్ కాంబినేషను. సో బేబీ పింక్ వస్తుంది. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. స్టైలిష్గా వచ్చిందండి లుక్ అయితే. డిజైన్ కూడా అంతే, చాలా బాగుంది. ఇది కూడా అంతే అండి, 157 ఏమో అయింది. సో 2 కలిపి 317లో ఏమో వచ్చాయండి. చూసారు కదా, ఈ టోపీ కూడా అంతే, చాలా బాగుందండి పెట్టుకుంటే చిన్నపిల్లలకు కూడా. సో చూసారు కదా, మనకి సైడ్కి అయితే పెట్టుకోవాలి. గుండు చేసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. వన్ సైడ్ అయితే డెకరేషన్ లాగా వచ్చిందండి, ఫ్లవర్ షేపులో. సో చూసారు కదా, ఈ 2 టోపీలు కావాలనుకున్న వాళ్ళు నేనైతే లింక్ ఇస్తాను. సో ఫైనల్గా మాకైతే ఈ 2 కర్రీలు కూడా ట్రై చేసి అలానే పోహా కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్